హల్లెలూయా. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా సంఘ బిడ్డలైన మీ అందరికీ నా నిండు వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండుగా మెండుగా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్రతి కలతలు నా ప్రభు తీసివేయును గాక. ప్రతి అనారోగ్యమును తొలగించి ఆరోగ్యం ఇచ్చును గాక. ప్రతి వ్యాధి బాధలన్నిటి నుంచి తొలగించి ఆయనే మన జీవితాలలో గొప్ప కార్యములు చేయును గాక. దేవుడు మన సంఘం అంతటిని ఇంకను బహుబలముగా నడిపించును గాక. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ నడుచుకుందురు గాక. పరలోక రాజ్యము కొరకు ఎదురు చూచుదుము గాక. ఆమేన్. రండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మంచి మాట. రానున్న దినాలలో అనేకమైనటువంటి విపత్తులు జరిగేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కనుక విపత్తును ఎదుర్కోవడానికి, ఆపదలను ఎదుర్కోవడానికి మనకంటూ కొంతమంది భరోసా ఇస్తే బాగుండు, సపోర్ట్గా ఉంటే బాగుండు, నెమ్మది కలిగించే వాళ్ళు ఉంటే బాగుండు, మన బాధలు చెప్పుకున్న తర్వాత వారు మనల్ని ఆదరించితే ఎంత బాగుండు అనేటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా కొంతమందిని ఎన్నుకోవడం, లేదంటే సెలెక్ట్ చేసుకోవడం, వారి గురించి ఆలోచించడం, వారు మనతో స్నేహం చేస్తే బాగుండు కదా అనేటువంటి ఆలోచన దూరంలో సమాజం అంతా కూడా బ్రతుకుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి, లేఖనాలు పరిశోధన చేద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచన భాగం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచన భాగం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దేవుడి మాటలు మన వెనుకడలో దీవించును గాక. పరిశుద్ధ తండ్రి, నీకు వందనం. కొద్ది నిమిషాలు నీ మాట ధ్యానిస్తూ ఉండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటిగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. వినండి ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అందరూ నాతో పాటు చెప్తారా? నిజమైన స్నేహితుడు, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో స్నేహితుడిగా ఉండును. ఆమేన్. ఇప్పుడు నేను మాట్లాడుతాను, చెప్పండి, మనకి నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? డూ యూ హ్యావ్ ఎనీ రియల్ ఫ్రెండ్షిప్ విత్ అదర్స్? ఎదుటి వారితో లేదంటే ఎవరైనా మనతో నిజమైన స్నేహం కలిగి ఉన్నారా? ఎవరైనా చెప్పండి. ఎవరైనా సార్ నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నాను పాస్టర్ గారు, అసలు నా ఫ్రెండ్స్ ఉన్నారండి, అసలు నేను ఏది అడిగినా సరే కాదనకుండా చేస్తారు సార్, అసలు ఏం చెప్పినా సరే సార్ అసలు మాట తప్పకుండా ఏది చేయమంటే అది చేసే పెట్టేటువంటి వారు సార్ నా స్నేహితులు అని చెప్పగలిగిన ఎవరైనా ఉన్నారా? దేర్ ఇస్ నో వన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నిజంగా స్నేహం చేసేవాళ్ళు లేరు. ప్రియ నేర్పిల్లారా, ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఒక సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఏంటా సెలబ్రేషన్ అంటే వరల్డ్ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఏంటిదంట? ప్రపంచ స్నేహితుల దినోత్సవం. దేవునికి స్తోత్రం. ఈ రోజున సమస్తం అంతా కూడా ఏం పెట్టేశారంటే ప్రపంచంలో తల్లులకు ఒక రోజు, తండ్రులకు ఒక రోజు, మీరు చెప్పాలి, పెళ్ళిళ్ళకి ఒక రోజు, స్నేహితులకు ఒక రోజు, ఇంకా రైతులకు ఒక రోజు, ఇంకా అనేకమైనటువంటి కార్యకలాపాలలో అన్నిటికి ఒక రోజు, చెల్లెలకు ఒక రోజు, ఇంకా అనేకమైనటువంటి వాటన్నిటిని దినోత్సవంగా జరుపుతున్నాను. నేను అంటున్నాను, ఈ ప్రపంచం అంతటిలో నువ్వు ఏ రోజు సెలబ్రేట్ చేసుకున్నా ఆ రోజున నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు నా అంశం ఏంటంటే, నీ స్నేహం ఎవరితో? నీ స్నేహం ఎవరితో చేస్తున్నావు? ఎవరితో ఉండాలి? ఎవరితో ఉంటే నీ జీవితం బాగుంటుంది? ఎవరితో స్నేహం చేస్తే నీ జీవితం ఇంకా ఆత్మీయంగా ఎదుగుతుంది? ఎవరితో స్నేహం చేస్తే నా బ్రతుకు మారుతుంది? ఎవరితో స్నేహం చేస్తే నా జీవితం ఇంకా ఎదుగుతుంది? ఎవరితో స్నేహం చేస్తే ఆ పరలోక రాజ్యానికి నేను అర్హుడిగా ఉంటాను అనేటువంటి భావనతో మనం అందరూ కూడా యేసు ప్రభుల వారితో స్నేహం చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ బిడ్డలతో స్నేహం
చేసేవారు ఉండాలి. నిన్ను పరిశుద్ధ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నిన్ను మందిరానికి, కుటుంబానికి, సమాజానికి, ఇదిగో దేవునికి ఎవరైతే దగ్గర చేస్తారో వారితో మన స్నేహం ఉండాలి. ఆమేన్, ఆమేన్. లోగడ ఒక సామెత ఉంటుంది, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారే, నేను మాట అడుగుతా, 6 నెలలు వారితో సహవాసం చేస్తేనే వారే మనవారవుతే యేసు ప్రభుతో ఎన్నాళ్ళుగా సహవాసం చేస్తున్నావు, మరి ఆయనతో అయ్యావా స్నేహంగా? యేసు ప్రభుల వారితో, సార్ మా చిన్నప్పటి నుంచి యేసు ప్రభు తెలుసండి, మా పుట్టు పూర్వత్రాల గురించి, మా పితరులప్పటి నుంచి కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం సార్ అని చెప్పుకుంటూ మనం జీవితాన్ని ముందుకు వెళ్ళబుచ్చుతున్నాము. కానీ యేసు ప్రభుతో నిజంగా స్నేహం చేసావా? స్నేహం చేత నీ జీవితం ఎప్పుడో మారాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి యేసు ప్రభుతో ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నావు. ఆదివారం ఆరాధనలు, శుక్రవారం ఆరాధనలు, అనేకమైనటువంటి మీటింగ్ జరుగుతున్నాయి, అన్నిటిలో పాల్పొందులు పొందుతున్నావు. మరి యేసు ప్రభుతో నిజమైన స్నేహం ఎప్పుడైనా చేసావా? ఉందా? దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన స్నేహం ఒకవేళ తప్పుడు సహవాసంలో వెళ్ళిపోతుందేమో, తప్పుడు స్నేహితులు ఎన్నుకుంటున్నామేమో. ఒకవేళ తాగుబోతుతో కలిసి సహవాసం చేసామనుకో, స్నేహం చేసామనుకో, వాళ్ళు మనకి ఏమి నేర్పిస్తారు? మీరు మాట్లాడాలి. అనుకోకుండా దాని మీద మనకి ఏం కలుగుతుందంటే ఇష్టం కలిగి, ప్రేమ కలిగి, ఇప్పుడు ఎలా ఉంటావురా, ఎప్పుడు నువ్వు తాగుతూ ఉంటావు, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను రా, ఎలా ఉంటుంది అని ఒక మాట అడుగు. వాడు అంటాడు, నువ్వు అడగకుండానే నీకు పోయిస్తాడు, నువ్వు అడగకుండానే నీకు తీసుకొస్తాడు. ఇప్పుడు ఏమి లేదురా, జస్ట్ అలా సిప్పేస్తా చాలు, ఎంత రుచిగా ఉంటుందో తెలుసా, అసలు స్వర్గంలో తేలినట్టు ఉంటుందిరా. ఆ తాగిన తర్వాత నువ్వు ప్రతిరోజు కూడా దానికి బానిస అయిపోయి నువ్వు సంపాదించిన జీతం, నువ్వు సంపాదించిన డబ్బు ఇంటికి తేకుండా భార్య బిడ్డలను ఆకలితో వాళ్ళు అలమటిస్తూ అలాగే ఉండిపోతూ సంపాదించినందుకు కూడా దానికి నువ్వు ఖర్చు పెడతానే ఉంటా. దేవునికి స్తోత్రం. చెప్పరేంటండి? హల్లెలూయా. మంచి స్నేహం నీ నడవడికను యేసు ప్రభు వైపు నడిపిస్తుంది. ఆమేన్, ఆమేన్. అమ్మా, వాక్యాన్ని వింటున్నారా? వాక్యాన్ని వింటున్నారా? నాకు మొహమాటం లేదు, మీరు ఏమైనా అనుకోండి, నన్ను తిట్టుకోండి, ఏమని అనుకోండి, నాకైతే మొహమాటమే లేదు. ఇది దేవుని మందిరం, 2 గంటలే ఉంటారు, మీరు వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం. దయచేసి ఏ ఒక్కరితో ఆడద్దు, మాట్లాడద్దు, వాక్యాన్ని మాత్రమే శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి, ఇప్పుడు దేవుని మాటలు ఏమని చెప్తున్నంటే, సామెతల గ్రంథంలో రాజు అయినటువంటి సొలొమోను గ్రంథకర్త చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, ఇదిగో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఈ రోజున నీతో నాతో బంధం కలిగిన వారు, స్నేహం కలిగినటువంటి వారు, సహవాసం కలిగినటువంటి వారు నిన్ను విడిచి వెళ్ళిపోతున్నారంటే, నీకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ఏదైనా ఒక ఆపద హఠాత్తుగా వచ్చినప్పుడు నిన్ను పలకరించకుండా, నీ దగ్గరికి రాకుండా, నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా, ఒరే ఫోన్లో మాట్లాడుతాను కదా, నీ దగ్గరికి రాలేకపోతున్నాను, ఏమనుకోకరా, నీకేం సహాయం చేయలేకపోతున్నాను అనేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు నీకు నిజమైన స్నేహితులు కానే నిజమైన స్నేహితుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దేవునికి స్తోత్రం. యెహోషువ చిన్నవాడే కావచ్చు, యెహోషువ ఒకవేళ ఏమి తెలియనివాడే కావచ్చు, ఆ జనులు నడిపించడంలో, ఆ సహవాసంలో అతనికి ఎటువంటి ఒకవేళ అధికారం లేకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట, యెహోషువ మోషే నాయకుడు చనిపోయాడని, మోషే ఏమైపోయాడని, అయ్యో మా నాయకుడు లేడని నువ్వు ఎంత మాత్రము చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను నడిపించడానికి, నీకు భరోసా ఇవ్వడానికి, నీకు ధైర్యం ఇవ్వడానికి, నిన్ను ఎంతగానో ప్రోత్సాహపరచడానికి ఐ ఆమ్ దేర్ విత్ యూ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడుగా ఉన్నాను, నీ జీవితంలో ఏ కార్యమైనా చేయాలంటే నేను నీ ముందుంటాను అని వాగ్దానం చేశాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరి మధ్య ఉండేటువంటి స్నేహం గురించి మీతో మాట్లాడి త్వరగా ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకొని ముందుకు సాగిపోతారు. రండి, ఎవరైనా స్నేహం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపం చేద్దాం. చదవండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచన భాగం. 2వ దినవృత్తాంతాల గ్రంథం, పేజీ నెంబర్ 375, 20వ అధ్యాయం 35. ఇది అయిన తరువాత యోధా రాజైన
యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు రాజులు ఉన్నారంట. మొదటి రాజు ఇశ్రాయేలు రాజు, రెండవ రాజు యోధా రాజు. బాగా వినండి. ఇశ్రాయేలు దేశానికి రాజు అహజ్యా, యోధా దేశానికి రాజు యెహోషాపాతు. చెప్పండి ఎవరంట? ఇశ్రాయేల్ దేశానికి రాజు ఎవరు? ఓకే, గుడ్. యోధా దేశానికి గడికి చెప్పండి అమ్మా, మీకు నేర్పిస్తాను. యోధా రాజు అనండి. మీరు అనండి. యోధా రాజు యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజు అహజ్యా రాజు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండు రాజ్యాలు ఉన్నాయి. ఇది ఇశ్రాయేలు రాజ్యం, ఇది యోధా రాజ్యం. ఈ యోధా రాజ్యంలో దేవుని వెంబడించేటువంటి, దేవుని దగ్గర ప్రార్థించేటువంటి, దేవుని దగ్గర ఏది కావాలన్నా అడిగేటువంటి మంచి నిర్ణయంతో, మంచి నాయకత్వంతో ప్రజలు నడిపించేటువంటి ఒక మంచి నాయకుడు యోధా దేశంలో ఉన్నాడు. అతని పేరు యెహోషాపాతు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇటుపక్క కూడా మరో రాజు ఉన్నాడు. ఇతను ఇశ్రాయేలు దేశపు రాజు. ఈ రాజు పేరు అహజ్యా. ఇతను ఎవరంటే దుష్టరాజు. దేవుని దగ్గర మనం చేసేటువంటి వాడు కాదు, దేవుని మాట వినేటువంటి వాడు కాదు, దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వాడు కాదు, దేవునితో నడిచేటువంటి వాడు కాదు. ఏ విషయంలో కూడా దేవుని మాట వినేటువంటి పరిస్థితిలో లేడు. అనేకమైనటువంటి మారులు దేవునికి వ్యతిరేకముగా, ప్రజలను వ్యతిరేకముగా మార్చి దేవుని దుఃఖ పెట్టేటువంటి రాజు ఎవడని ఉన్నాడంటే ఈ అహజ్యా రాజు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. బాగా ఆలకించండి. ఇప్పుడు యెహోషాపాతు దేవుని మీద ఆధారపడి, దేవుని దగ్గర కొలుస్తూ, దేవుని దగ్గర ప్రార్థిస్తూ, దేవుని దగ్గర ఏడుస్తూ, ఏది కావాలన్నా దేవుని దగ్గర మాత్రమే అడిగేటువంటి ఒక మంచి ప్రవర్తన కలిగిన రాజు ఇప్పుడు ఏమైపోయాడంటే ఈ యెహోషాపాతు ఈ దుష్టరాజు అయినటువంటి అహజ్యా రాజుతో కలిసి స్నేహము చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఆమేన్. మనం మామిడి పళ్ళలో ఒక మంచి మామిడి పండు తీసుకెళ్ళి కుళ్ళిపోయిన వాటిలో కలిసి పెట్టాం అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుందండి? ఒక మంచి మామిడి పండు తీసుకెళ్ళి కుళ్ళిపోయిన వాటితో జత చేస్తాం, ఏమవుతుంది? అది కూడా చెడిపోతుంది. మరి ఇప్పుడు మంచి రాజుగా ఉండేటువంటి యెహోషాపాతు, దేవుని భయభక్తి కలిగి ఉండేటువంటి ఈ రాజు ఎందుకని అతడితో సహవాసం చేశాడు? ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను అంటాను మన ఇంట్లో చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే, ఒరే వాళ్ళతో సహవాసం చేయకరా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకరా, వాళ్ళతో కలిసి ఉండకరా, వాళ్ళతో మాట్లాడకరా అని ఎన్నో పలు విధాలుగా తండ్రి చెప్తారు, తల్లి చెప్తారు, పలు విధాలుగా పెద్దలు చెప్తారు, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. కానీ పిల్లలు వింటారా? హలో, ఇక్కడే ఉన్నారా? వింటారా? హల్లెలూయా. ఇప్పుడు వినకపోగా ఏదైనా జరిగిందనుకోండి, ఏదైనా చిన్న తప్పు జరిగిందనుకోండి, వెంటనే ఎవరు అంటారు? అదిగో మా పిల్లోడు మీతో, చెప్పండి, మా పిల్లోడు మీతో సహవాసం చేశాడు, అందుకే మా పిల్లడు చెడిపోయాడండి. నేను ఈ మాటలు ఆ కల్వరి ప్రార్థన ప్రేయర్ మినిస్ట్రీస్లో భీమవరంలో ఇన్నిసార్లు విన్నాను. మా సంఘంలోనే అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు. పిల్లలేదో ఆడుకున్నారంట, ఆడుకుంటూ ఏదో కొంచెం ఇలా తోయగానే వాడు పడిపోయాడంట. కొంచెం పడిపోగానే కొంచెం రోడ్డు గీసుకుంటారు కదా, ఆ గీసుకునే వెంటనే కొంచెం రక్తం రాగానే ఇంకా వాళ్ళిద్దరు కూడా మొత్తం యుద్ధానికి సిద్ధపడిపోయారు. అమెరికా, ఇరాన్ లాగా. పోనీ యుద్ధం చేసేవారు పని చేసుకోవాలా? వాళ్ళిద్దరు తీసుకొచ్చి పాస్టర్ దగ్గర తీసుకొచ్చి, పాస్టర్ గారు ఏంటండి ఇలా జరిగింది, మీరు ఏం చేస్తారండి? న్యాయం, నేను ఎవరు న్యాయం తెచ్చినా? ఇద్దరు మనోళ్ళేగా. ఆమెన్. ఇద్దరు ఎవరండి? మనోళ్ళే, సంఘానికి వచ్చే పెట్టలే. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏమి న్యాయం తెచ్చమంటారు? ఒకవేళ వాళ్ళ తరపున మాట్లాడినా, వేరే తరపు మాట్లాడినా ఎవరో ఒకరు ఏదో రీతిలో మన మీద కోపం. దేవునికి స్తోత్రం. నేను ఒకటే చెప్పాను, అసలు ముందు వాళ్ళిద్దరిని పిలిచి, ఒరే ఏం జరిగింది ఏంటని అడిగేసరికి, అయ్యారు అది లేదండి, కొంచెం ఇలా జరిగిందండి, ఏదో మేము ఆడుకుంటే తోసామండి, ఆడికి చిన్న గాయమైందండి, అంతేనండి, వాళ్ళ అమ్మగారు వచ్చి పెద్ద రాద్ధార్థం చేస్తారు అని పిల్లలు మాట్లాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసుకున్నా మరలా పిల్లలు పెద్దలకి మనస్పర్ధలు వస్తే మొహం కూడా చూడరు. దేవునికి స్తోత్రం. ఇదేమి దౌర్భాగ్య స్థితి నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మొఖం ఎడమొఖం పెడమొఖం వేసుకొని అటు ఇటు మాట్లాడుకుంటూ ఒకవేళ పిల్లల మధ్య జరిగినటువంటి చిన్న గొడవకి వేరిద్దరు మాట్లాడకపోవడం ఏంటి? ఎప్పుడైతే వాళ్ళిద్దరిని సర్ది చేసి
దేవుని మందిరానికి వాళ్ళు నడిపించేటువంటి క్రమంలో ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు వాళ్ళిద్దరు పాస్టర్ గారి మీద అనగా మా మీద కోపం తెచ్చుకొని ఇద్దరు సంఘాన్ని మానేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వెలిసి ఓసన్నా ప్రార్థన మందిరానికి వెళ్తున్నారు. వింటున్నారా అందరూ? దేవునికి స్తోత్రం. గొడవ వచ్చింది పిల్లలు మంచి సంఘపెట్టులో. నిజంగా మొట్టమొదటిగా దేవుని యొక్క సేవలో మేము ముందుకు వచ్చినప్పుడు మాకు వండుకోవడానికి ఒకవేళ గ్యాస్ బండ అవన్నీ లేనప్పుడు ఆ సంఘపెట్టెలే మాకు కొత్త గ్యాస్ బండు కొత్త గ్యాస్ పెట్టుకొని ఇచ్చారు. అటువంటి వాళ్ళు మానేశారు. గొడవ వచ్చింది, ఒక నెల రోజుల వారు మాట్లాడుకోవడం మానేశారు. ఆ పిల్లల యొక్క మనస్పర్ధల వల్ల ఆ పెద్దలు కూడా మనస్పర్ధలు తెచ్చుకొని దేవుని మందిరానికి రాక మానేసినప్పుడు మేము ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రార్థనకి ఎందుకు రాలేదు, ఏమైందమ్మా, దేవుడు గొప్పవాడమ్మా, మీ ఇద్దరు మనసులు మారుస్తాడమ్మా, రండమ్మ చర్చికి అని ఎంతో వారి దగ్గర నెమ్మదిగా చెప్తూ వచ్చాను నెల రోజులు. తీరా ఆ నెల రోజులు మానేసిన తర్వాత మరలా వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం మానేశారు. మరలా ఒక నెల గడిచిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయారు. ఎంత మంచి స్నేహితులు తెలుసా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మనం చేసేటువంటి స్నేహితుడు నిజమైన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన విడువక మన ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆఖరి రక్తం పట్టు వరకు రక్తాన్ని కార్చిన ఏకైక స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో వచ్చే స్నేహం. ఆమేన్. ఎవరితో చేయాలి? యాకోబు పత్రికలు అంటారు. అమ్మ వాక్యాన్ని వినండి. యాకోబు పత్రికలు అంటాడు, ఈ లోక స్నేహము, ఓ వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. లోకాన్ని వెంబడిస్తూ లోకపోకడికి అలవాటు పడిపోయి దేవుడిచ్చేటువంటి ఆ పరలోక రాజ్యాన్ని వదిలిపెడుతున్నావు. అసలు నువ్వు ఏ మనిషివయ్యా నాయన? నీ కోసం ప్రాణం పెట్టి, నీ కోసం రక్తం కార్చి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను పవిత్రపరిచి ఆ పరలోక రాజ్యములో ఆయనతో పాటు నివసింప చేయడానికి, ఆయనతో పాటు నువ్వు కూడా ఉండడానికి ఆయన ఎంతైతే అధికారం ఇచ్చాడో తన పిల్లలుగా చేసుకోవడానికి, దత్తపుత్రులుగా చేసుకున్న మనకు ఆయన అధికారం ఇచ్చి ఆయనతో పాటు ఉండడానికి ఎంతో అవకాశం ఇచ్చిన ఆ దేవునితో సహవాసం చేయకుండా, ఆ దేవునితో స్నేహం చేయకుండా ఈ లోకస్తులతో సహవాసం చేస్తూ ఆఖరికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు కదయ్యా. ఈరోజు నమ్మిన స్నేహితులే చంపట్లేదా? నమ్మిన స్నేహితులే, ఒరే వాడు బాగా ఎదిగిపోతున్నారా, వాడికి నాకు రావాల్సినటువంటి ఆ లక్కిట్రా, వాడికి వచ్చిందిరా, వాడు బతకూడదురా. సమాజంలో ఎన్ని చూడట్లేదు మనం న్యూస్. దేవునికి స్తోత్రం. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మరలా ఇంటికి వస్తారని గ్యారంటీ ఇవ్వట్లేదు. నేను ఒక మాట చెప్పగలను. యెహోషాపాతు అహజ్యాతో ఎప్పుడైతే సహవాసం చేశాడో మొట్టమొదటిగా ఏం కోల్పోయాడంటే తన ఆత్మీయ స్థితిని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏం కోల్పోయాడు యెహోషాపాతు? అంతకుముందు చూడండి, ఏం వచ్చినా సరే 20వ అధ్యాయము 3వ వచన భాగం, 20వ అధ్యాయం 3వ వచన భాగం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యెహోవా యొద్ద విచారించుటకు తన మనసంతా కూడా దేవుని మీదే పెట్టుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆవిడ కొత్తగా చర్చికి వచ్చి పాట నేర్చుకుంది. వినండి. ఒక తల్లిగారు ప్రభుని నమ్ముకొని చర్చికి వచ్చి, పాస్టర్ గారు పాట పాడతానండి, నేను పాట నేర్చుకున్న పాస్టర్ గారు నాకు అవకాశం ఇవ్వండి అంది ఆ తల్లి. పోలే కదా పాట పాడుతుంది కదంటే దగ్గరికి వచ్చిన తర్వాత మైక్ తీసుకుని పాట పాడుతుందంట. నా తాలింపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే కాదు. ఏంటంట? తలంపు కాదు, తాలింపు. ఏం పాడుతుంది ఆవిడే? తలంపంత ఎవరు ఉండాలి? అలా చూస్తారు ఏంటండి? తలంపంత ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఆవిడ కొత్తగా నేర్చుకుంటే పాపం ఆ మొట్టమొదటి మాట నా తాలింపంత. ఏంటంట? చారు కాసినప్పుడు ఏం చేస్తారు? ఈ బాబు మా తల్లుడు భలేనే అవుతున్నారు. ఏం చేస్తారు? తాలింపు చక్కగా వేసి, చారు కాసేటప్పుడు, పప్పు చేసేటప్పుడు ఎంత చక్కగా వేస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలాగా మనసంతా కూడా దేవుని మీద నిలుపుకున్న యెహోషాపాతు ఇప్పుడు చెడు స్నేహం చేశాడు, ఆజ్యాతో కలిసిపోయాడు. ఆజ్యాతో సహవాసం చేస్తూ ఆయనలో కలిసిపోయేసరికి ఇప్పుడు మనసంతా ఏమైపోయిందంటే ఆ భావము, ఆ స్నేహము, ఆ సహవాసము అంతా కూడా ఆ దుష్టరాజు అయినటువంటి ఆజ్యా దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మనసంతా దేవుని మీద ఉండాలి, ఇప్పుడు మనసంతా స్నేహితుల మధ్యకి వెళ్ళిపోయింది.
అప్పుడప్పుడు చూడండి, మీలో మీ పిల్లలు దేవుని మాట వినకుండా, మీ మాట వినకుండా, చదవకుండా, ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకోండి, అంతకుముందు బాగా చదివిన పిల్లలు ఇప్పుడు ఒక మార్కు తక్కువ వస్తుంది, ఏమైంది ఏంటి అని మీరు అడగకుండా వదిలేయండి. తర్వాత రోజు నుంచి ఒక్కొక్క మార్కు ఏమవుతుంది? తగ్గిపోయా. తల్లులారా, వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మార్కులు తగ్గిపోవడం వల్ల వీడు ఏమైపోయాడు? ఎదుటి వారితో స్నానం చేశాడు. ఆ సహవాసం అతని జీవితంలో ఒక రిమార్కును తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఆత్మీయతను కోల్పోయిన యెహోషాపాతు. ఈరోజు నేను అంటాను, నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? దేవుని మందిరానికి వచ్చేవారితోనా? దేవుని మందిరానికి రాకుండా అటు ఇటు తిరిగే వారితో సహవాసం చేస్తున్నావా? అయితే నువ్వు దేవుని మందిరానికి రాకపోతే నీలో ఉన్న ఆత్మస్థితి కొద్దిగా తగ్గిపోతుంది. నువ్వు దేవుళ్ళు ఎంత మాత్రం కూడా ఎదగాల్సినటువంటి వాడివై ఉండి ఎదగలేనటువంటి వాడిగా ఉండిపోయిన వాడిగా ఉన్నవేమో ఆలోచించు. దేవునికి స్తోత్రం. కొంతమంది నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అంటారు, అయ్యరు మాకు ప్రార్థన మందిరానికి రావాలనుకుంటున్నామండి, కానీ అదే సమయంలో ఏదో పని పడుతుంది పాస్టర్ గారు, బయటికి వెళ్ళిపోతున్నామండి. ఏంటంటే ప్రార్థన మందిరానికి వాక్యం వినడానికి రావాలన్నదని మనసు ఉంది అయ్యారు, కానీ అదేంటో కానీ తెలియదండి. కరెక్ట్గా ప్రార్థన సమయానికి ఎవరో ఫోన్ చేస్తారు పాస్టర్ గారు, ఇంక వెంటనే మా భార్యతో చెప్పను, పిల్లలతో చెప్పను, అలాగే వెళ్ళిపోతారు పాస్టర్. ఎక్కడికే? దేవునికి స్తోత్రం. అలా వెళ్ళిపోతా ఒక ఆయన అన్నాడంట, పరదేశులము ప్రియులారా మనమిక పొరమీది కాదిప్పుడు నిజముగా పొరమీది. అంటే ఇప్పుడు ఫోన్ వచ్చి వీడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏ సహవాసములు అయితే ఎదగాలో, ఏ సంఘములు అయితే ఉండాలో, ఏ స్నేహంతో అయితే కలిసి ఉండాలో దాన్ని విడిచిపెట్టి వీడు వెళ్ళిపోతున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశికి వెళ్ళిపోతాడంట. దేవునికి స్తోత్రం. ఎక్కడికి అమ్మా? ఎక్కడికి? దేవునికి స్తోత్రం. ఒకటి, మంచి స్నేహము నీ ఆత్మీయ స్థితిని ఇంకనూ వర్ధిల్లింపజేస్తుంది. చెడు స్నేహము నేను ఆత్మీయతలు దిగజారిగా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, దిగజారిపోతున్నావా, ఎదుగుతున్నావా? నీ స్నేహితులు ఎవరు? అమ్మా వాక్యాన్ని వినండి అమ్మా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆత్మీయ స్థితిని కోల్పోవద్దు. నీ ఆత్మీయతను ఎత్తుకెళ్ళిపోయేటువంటి ఆ దుష్టుడితో సహవాసం చేయొద్దు. యేసు ప్రభుతో సహవాసం చేయి, ఆయన నీకు పరలోక రాజ్యం ఇస్తానన్నాడు. ఆయన లాంటి గొప్ప దేవుడు, మహాదేవుడు ఎవరైనా ఉన్నారా? ఒకటి, ఆత్మీయ స్థితిని కోల్పోవద్దు. ఆమె రెండో విషయం చూడండి, దాంట్లో ఏం చెప్తున్నాడు చదవండి. అదే మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 36వ వచన భాగం. తర్షీషునకు పోదగిన వాడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎస్సెనుగోబేరులో ఆ వాడలను చేయించిరి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రెండు, ఒకటేమో ఆత్మస్థితిని కోల్పోయిన రాజుగా చూస్తున్నావు, రెండు దేవుని మీద ఆధారపడిన రాజుగా. హల్లెలూయా. చేతులెత్తండమ్మా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెండో పాయింట్, ఒకటి ఆత్మస్థితిని కోల్పోయాడు, రెండు యెహోవా మీద ఆధారపడటం మానేశాడు. ఇదివరకు ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకో ఏం చేసేవాళ్ళని చెప్పండి మనం? అయ్యలారా అందరు ఇక్కడ ఉన్నారా, మాట్లాడండి. ఏం చేసేవాళ్ళు మనం? వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అనేవాళ్ళు. ఇప్పుడు రే డాక్టర్ గారు ఫోన్ చేయరు, రండి ఇంటికి రమ్మని. డాక్టర్ గారు నీకు ఆరోగ్యం, డాక్టర్ గారు వస్తుంది ఆరోగ్యం, టాబ్లెట్లు వేసుకుంటే వస్తుంది ఆరోగ్యం, టానిక్ తాగితే వస్తుంది ఆరోగ్యం. ఇప్పుడు బాగా ఆలోచించండి. యెహోషాపాతు 20వ అధ్యాయంలో ఆ మోయాబీలు, ఆ సైన్యము అనేక మంది మన్యంలో బ్రతుకుతున్నారు. వారందరూ కూడా ఆ సైన్యంతో కలిసి యెహోషాపాతు పరిపాలిస్తున్న యోధా దేశము మీదకి దండెత్తి వస్తూ ఉంటుండగా యెహోషాపాతు చేసిన పని ఏంటంటే యెహోవా మీద ఆధారపడి ప్రార్థన చేసిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమైపోయాడు? ఆ అహస్యాతో స్నానం చేయగా ఆ వాడను తయారు చేయించే